ఇది కుక్కసా? ఇది కుక్కరా? ఎందుకు? మమ్ము చేసుకోవడానికి. ఓకే. ఎస్. సే హలో. హలో. నమస్తే. నమస్తే. బాగున్నారా అందరూ? అందరూ. సో వచ్చేసాం మళ్ళీ ముగ్గురం కలిసి. వచ్చేసాము. అభికి కన్ను చాలా బాగుంది. చాలా బాగుంది. ఎవరికి? అక్క కాదు, అభికి కన్ను చాలా బాగుంది. అవి కన్ను చాలా బాగుంది అండ్ చెవులు కూడా చాలా బాగున్నాయండి. నొప్పి ఏమీ లేదు, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆ రోజే తగ్గిపోయింది. అండ్ కంట్లో మాత్రం కొద్దిగా రెడ్నెస్ ఉంది, అది కూడా ఐ మీన్ లైట్గా రోజు రోజుకి లైట్ అయిపోతుంది. అది సో ఆల్మోస్ట్ మొత్తం తగ్గిపోయింది. ఇంకొక 2 డేస్లో అలాగా అంతా తగ్గిపోతుంది. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది అభి గురించి అడుగుతున్నారు కదా. నువ్వు ఊరుకుండు, నేను చెప్పుకో. ఇంకా చాలు, నేను చెప్పుకుంటా ప్లీజ్. ఓకే. సో ఇంకా చెప్పు. ఏంటది? బిస్కెట్స్ తినొచ్చు. సో ఇంకో విషయం ఏంటంటే, నేను లాస్ట్ వ్లాగ్స్లో చాలామంది అడిగారు మీరు కుక్కర్ వాడట్లేదా అని. కుక్కర్ రిటర్న్ ఇచ్చేసానండి. నేను మీ అందరికీ చెప్పాననే అనుకున్నాను, బట్ అది తర్వాత అంతమంది అడుగుతుంటే డౌట్ వచ్చింది. ఓకే నేను చెప్పలేదు అని. సో ఇప్పుడు చెప్తున్నాను, ఆ కుక్కర్ రిటర్న్ ఇచ్చాను. ఎందుకు అంటే చాలామంది ఏం కామెంట్ చేశారు, ఇన్స్టెంట్ పాట్ కొనుక్కోండి అది చాలా బాగుంటుందని. దాని కింద డీల్స్ కూడా, కామెంట్స్లో డీల్స్ కూడా పెట్టారు. సో నేను అనుకున్నాను ఒకసారి చూద్దాము ఎలా ఉంటుంది ఇన్స్టెంట్ పాట్ ఏంటి అని. ఆన్లైన్లో అంతా సెర్చ్ చేశాను, దాని ప్రైజెస్ ఏమన్నా తక్కువలో పడతాయేమో చూద్దాము అని. సో నాకు అలా ఒకటి దొరికిందండి, చూపిస్తాను అది మీకు కూడా. కొత్త ఇన్స్టెంట్ పాట్ తెప్పించుకున్నాను. నాకు వచ్చేసి అది $69 పడింది. అది ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను. మీరు తినేస్తున్నారా? బిస్కెట్ తింటున్నావు కదా, మరి ఎవరు చెప్పారు తినమని? నువ్వు చెప్పావా? లేదు. ఎవరు చెప్పారు? నీకు నువ్వే చెప్పుకున్నావా బిస్కెట్ తినమని? దొంగ, అట్లా తినకూడదు, పళ్ళు పోతాయి. ఏంటి? డేట్స్ బిస్కెట్ కాదు అది, ఫిగ్ అంటే ఫిగ్ రోల్స్. What does it mean అంటే ఇది ఫిగ్ స్టఫ్ లోపల. ఫిగ్ అంటే అంజూరా అనుకుంటాను కదా. అంజూరా అంటారు తెలుగులో. అంజూరా డయాబెటిక్ పేషెంట్స్కి మంచిది, మా డాడీ తింటూ ఉంటాడు. సో నేను ఫస్ట్ అది చూపిస్తాను మీకు. బాగుందా? తిను. ఇదే అండి నా కొత్త ఇన్స్టెంట్ పాట్. ఇవాళే డెలివరీ చేశారు. నాకు ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నిందో చెప్పలేను దీన్ని చూసి. అండ్ దీని ప్రైస్ చెప్పాను కదా, $69. డీల్లో వచ్చిందండి. యాక్చువల్లీ $100 ఉన్నింది, $69కి వచ్చింది. అమెజాన్లో తీసుకున్నాను. అండ్ ఆ డీల్ కానీ ఇంకా ఉంటే నేను మీ అందరికీ లింక్ కూడా షేర్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఒకవేళ డీల్ అయిపోతే చేయలేను. అండ్ దీని గురించి కామెంట్ సెక్షన్లో చాలామంది కామెంట్ చేశారు కదా, ప్రెషర్ కుక్కర్ కంటే ఇన్స్టెంట్ పాట్ బెటర్ అని. సో అందుకే నేను ఉన్నది రిటర్న్ ఇచ్చేసి ఇది తెప్పించుకున్నానండి. దీనికి వచ్చేసి ఒక బౌల్ వచ్చింది స్టీల్ది, రైస్ అవి చేసుకోవడానికి. లోపల ఒకటి క్యారియర్ లాగా వచ్చిందనమాట. మెజరింగ్ కప్స్ వచ్చాయి, అంతే, ఇంకేం రాలేదండి. సో ఇలా ఉంది. అండ్ నేను దీనికి లోపల అన్నం పప్పు ఒకటేసారి చేసుకోవడానికి స్టీల్ బాక్సెస్ వస్తాయి కదా, అవి ఆర్డర్ చేశాను. అవి మేబీ రేపు వస్తాయి, తర్వాత చూపిస్తాను. అండ్ నెక్స్ట్ నుంచి నేను ఇన్స్టెంట్ పాట్లో ఏం రెసిపీస్ చేస్తానో కూడా చూపిస్తాను. ఫస్ట్ నేనైతే ట్రై చేయాలి కదా అన్నీ. సో నాకైతే బాగా వచ్చాయంటే నేను మీ అందరితో కూడా షేర్ చేస్తాను.
నేను తెలుసుకున్న దాని ప్రకారం దీంట్లో అన్నం పప్పు ఒకేసారి చేయొచ్చు, అండ్ కర్డ్ ఉంది కదా దాన్ని కూడా దీంట్లో చేయొచ్చు, యోగర్ట్, కేక్ కూడా తయారు చేయొచ్చు అంట, అన్నీ చేయొచ్చు అన్నారండి. టైంని బాగా సేవ్ చేస్తుంది. అలానే మనం ఎమర్జెన్సీకి బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా ఇందులో పెట్టేసి వెళ్తే అదే చూసుకుంటుందని కూడా విన్నాను. సో ఇవన్నీ కూడా నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నేను మళ్ళీ మీ అందరికీ రివ్యూ చేస్తాను. అండ్ దీంతో పాటు బుక్లెట్ కూడా వచ్చింది ఏమేమి రెసిపీస్ చేయొచ్చు అని. బట్ ఏంటంటే దీంట్లో అన్ని నాన్ వెజ్ రెసిపీసే ఉన్నాయండి. అవే చెప్తున్నాను నేను మా హస్బెండ్కి, అన్ని నాన్ వెజ్ రెసిపీసే ఇచ్చారు అని. బట్ నేనైతే కొత్తగా ఏమేమి రెసిపీస్ చేయొచ్చో అవన్నీ కూడా చేసి ఎక్స్ప్లోర్ చేస్తాను, ఇన్స్టెంట్ పార్ట్ని కూడా. అండ్ ఇంకొకసారి చెప్తున్నాను, నాకు కామెంట్స్లో సజెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వల్లనే నేను ఇది తెప్పించుకున్నాను, లేకపోతే కుక్కర్తో స్టాప్ చేసేదాన్ని, దాన్ని రిటర్న్ ఇచ్చేదాన్ని కాదు. సో చూసారా అండి ఇన్స్టెంట్ పార్ట్. అది వచ్చేసి నేను ఇవాళ వాల్మార్ట్కి కూడా వెళ్ళేసి వచ్చాను, కొంచెం చిన్న పని ఉండి. సో అక్కడ కూడా సేమ్ డీల్లోనే ఉన్నాయి, $69కే ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ అది నాకు అమెజాన్లో అయితే $100 కనిపించింది, డీల్లో $69కి వచ్చింది. మరి అది నాకు బెస్ట్ ప్రైజో కాదో అర్థం కావట్లేదు. లైక్ వాల్మార్ట్లో కూడా సేమ్ ప్రైజే ఉంది కదా. సో ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి, అది బెస్ట్ ప్రైజా కాదా అని. కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నాను. సౌండ్ చేయదు బంగారు. అండ్ సో ఇవాళ వ్లాగ్లో నేను మీకు చూపిస్తాను ఆనియన్ పకోడీ. అఫ్కోర్స్ నాకు రాదులేండి చేయడానికి, అది నాకు ఆయిల్లో వేయాలంటే భయం కదా. మా ఆయన చేశారు, సో అది చూపిస్తాను. అండ్ ఇంకేం చూపిద్దాం అబ్బు, చిచ్చి ఇంకేం చూపిద్దాం? వాటరా? నీకు వాటర్ కావాలి కదా ఇప్పుడు, వాటర్ చూపిద్దామంట. సో మీరైతే చూస్తూనే ఉండండి. ఏం ఎక్స్ప్రెషన్స్ అబ్బు నీకు. మోక్షతో మాట్లాడించమని అడుగుతున్నారు కదా. మోక్ష నోరు తెరిస్తే అస్సలు స్టాప్ చేయదు తెలుసా మీకు ఈ విషయం. తనేం సైలెంట్ కిడ్ కాదు, నోరు తెరిస్తే చేసే పని కూడా మర్చిపోయి మాట్లాడుతూనే ఉంటుంది కదా. నో, మార్నింగ్ టైమ్స్ అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు చుక్కలు కనిపిస్తాయి మోక్షతో. ఏదైనా ఒక పని చెప్పి ఏదైనా అడిగామే అనుకో, దాని గురించి మాట్లాడితే ఇక్కడ చేయాల్సిన పని అంతా మర్చిపోతుంది. అక్క మనకు చుక్కలు చూపిస్తుంది. నాకు నీకేం నాయనా, నువ్వు సమ్మగా పడుకుంటావు. నువ్వు గురికలు పెడుతున్నావా? నువ్వు గురికలు పెట్టి పడుకుంటావు. మీ అక్క ఏమో పని కానివ్వకుండా సతాయిస్తుంటుంది నన్ను. పండు ఏమన్నా మాట్లాడినట్టే మాట్లాడు. ఏం మాట్లాడవా? ఓకేలేండి, మళ్ళీ ఈ వ్లాగ్లో మాట్లాడిస్తాను, సరేనా? మీరైతే వ్లాగ్ చూస్తూనే ఉండండి. ఎందుకు అక్కడికి వెళ్ళేస్తావా? ఏం చేస్తావు అక్కడికి వెళ్ళి? స్లైమా? స్లైమ్ ముట్టుకోకూడదు, ఎక్కినన్నా. సో ఈ ఆనియన్ పకోడీకి ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. అఫ్ కోర్స్ ఈ రెసిపీ చాలామందికి తెలిసే ఉంటుంది కదా, నేను బిగినర్స్ కోసం మాత్రమే చూపిస్తున్నానండి. సో దీనికోసం సన్నగా కట్ చేసుకోవాలి, పొడుగ్గా కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని బాగా విడగొట్టుకోవాలన్నమాట ఆనియన్స్ అన్నిటినీ. తర్వాత అందులోకి పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత మనం పకోడీకి సరిపోయినంత ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మా ఆయన స్టైల్ అండి, తను ఇలానే చేస్తారు, అదే చూపిస్తున్నాను. తర్వాత శనక్కాయ విత్తనాలు, కాజు ఉంటుంది కదా, అవి కూడా నానబెట్టుకోవాలండి వాటర్లో. ఇవి అన్నీ కూడా ఒక 10 minutes పాటు అలానే వదిలేయాలి, ఆనియన్స్ని అలాగే శనక్కాయ విత్తనాలని. సో ఆ తర్వాత వీటన్నిటిని కలుపుకొని ఇంకా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం కావాల్సినంత శనగపిండి కలుపుకోవాలి. సో 1 కప్పు శనగపిండి తీసుకుంటే 1/4 కప్ బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి పకోడీస్. అండ్ మనం ముందే చెప్తున్నాను, వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదండి ఈ రెసిపీలో. ఇంకొక స్టైల్లో కూడా చేసుకోవచ్చండి, ఏంటంటే ఆనియన్స్లోకి మళ్ళీ ఉప్పు అదంతా వేయకుండా డైరెక్ట్గా కావాలన్నా కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం.
మేమైతే రెగ్యులర్గా ఇలానే చేసుకుంటాము. చాలా చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా చేసుకుంటే మాత్రం. అండ్ ఇలాంటి దాంట్లోనే మీకు కావాలనుకుంటే తోటకూర ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పాలకూర కూడా యాడ్ చేసుకోవచ్చు. దాన్నే వెజిటబుల్ పకోడీ అంటారు. ఎనీవేస్ ఈ పిండిని కలుపుకోవడంలోనే ఉంటుందండి. కొంచెం టైం తీసుకొని ఓపికగా కలుపుకోవాలి. మరి నీళ్ళగా అస్సలు ఉండకూడదు, కొంచెం మందంగానే ఉండాలి ఆయిల్లో డ్రాప్ చేయడానికి. తర్వాత ఒక సైడ్ ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. మీడియం హీట్లోనే ఉండాలండి ఆయిల్. సో అండ్ దెన్ చిన్న చిన్న డంప్లింగ్స్ లాగా ఆయిల్లో డ్రాప్ చేసేయడమే పకోడీ షేప్లో. దీనికి పర్ఫెక్ట్ షేప్ ఏం అవసరం లేదు. బిగినర్స్ అయితే చాలా బాగా చేయొచ్చు, ఎందుకంటే పకోడీస్కి షేప్ ఉండదు కాబట్టి ఎలా అయినా వేసేయచ్చు. మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత తీసేసేయడమే. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి, లేదంటే పైన ఏమో గట్టిగా అయిపోతాయి, లోపలేమో పిండి పిండి అలానే ఉంటుంది. ఇక్కడ చూసారా ఆల్మోస్ట్ అయిపోయింది. అంతే, చాలా క్రిస్పీగా ఉండే పకోడీస్ అయితే రెడీ అయిపోతాయి. ఇలా మిగిలిన వాటిని అన్నిటినీ చేసేసుకోవడమే అండి. చాలా చాలా సింపుల్ అండ్ త్వరగా అయిపోతుంది. మ్యాక్స్ ఒక 15 to 20 మినిట్స్లోనే అయిపోతుంది. బట్ ఆయిల్ ఫుడ్ కదా, కొంచెం చూసుకొని తినాలి. అండ్ మేము చేసుకొని ఎన్ని రోజులు అయిందో తెలుసా ఆనియన్ పకోడీని? చాలా చాలా రోజులైంది. ఐ థింక్ ఇండియాలో ఉన్నప్పుడే చేసుకున్నాం, ఇంకా ఇంతవరకు అస్సలు చేసుకోలేదండి. మళ్ళీ ఇదే చేసుకోవడము. అభి ఏమో వీటిని ఫస్ట్ టైం తిన్నాడు, అన్నీ అయిపోయాయి. నిజం చెప్పిన ఒకే రోజులోనే అన్నీ అయిపోయాయండి పకోడీస్ అన్నీ కూడా, అంత బాగున్నాయి. ఇంకో విషయం చెప్పలేదు కదా, ఇదేంటంటే ఈ రెసిపీ నిన్న చేసామండి, ఇవాళ కాదు. సో నిన్న అయితే నేను షూట్ చేసి పెట్టాను, ఇవాళ పోస్ట్ చేస్తున్నాను అంతే. ఇంకా లాస్ట్లో గార్నిషింగ్ కోసం కొద్దిగా కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పైన వేసుకుంటే అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే పకోడీస్ అయితే రెడీ అయిపోతాయి. తాడిపత్రిలో అయితే పకోడీలు చాలా చాలా బాగుంటాయండి. నేనైతే ఎప్పుడూ మిస్ అవుతూనే ఉంటాను. నేను మా హస్బెండ్ తాడిపత్రికి వచ్చామంటే అదే పనిగా తెప్పించుకొని తింటాము మా అన్నయ్యతో, అంత ఇష్టం మాకు. ఎనీవేస్ మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత తింటున్నాము, చాలా చాలా బాగున్నాయి. ఇంకా ఈ వ్లాగ్లో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అభయ్ అండ్ మోక్షల క్యూట్ మాటలు, అలాగే మోక్ష సింగింగ్ స్కిల్స్ ఎప్పుడు చూపించలేదు కదా, భయపడకుండా వినండి, వినిపిస్తాను అది కూడా. అండ్ ఇంకొక ఫన్నీ మూమెంట్ వస్తుంది చూడండి. చూడండి, పెట్టద్దు, నువ్వు తినొద్దబ్బు, నువ్వు తినకూడదు. అయ్యో, ఎందుకు ఆకలేస్తుంది? ఇడ్లీ తినాలా? తింటావా? వద్దు నాన్న, బాగుండవులే, ఎక్కి వద్దులే, తినొద్దు సరేనా? తినకూడదే, తినకూడదు అబ్బు. అభి చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇన్స్టెంట్ పడ్ది బాక్స్ వచ్చి ఉంటుంది కదా, సో దాంతో తన కార్ పెట్టి ఆడుకుంటున్నాడు. 1 గంట సేపు ఇలానే ఆడుకున్నారండి. ఏదైనా కొత్త థింగ్ వచ్చిందంటే మాకు 1 గంట సేపు పని ఉండదు అనమాట, వాళ్ళని అలా ఫ్రీగా వదిలేసేయచ్చు మోక్షాని అభిని. సో మీరు అబ్జర్వ్ చేశారా, అభికి తన ఖాతాలో కొత్త కార్ యాడ్ అయింది. ఇదేంటంటే అభికి బాగాలేదు కదా మొన్న, ఆ రోజు మందులు తీసుకురావడానికని ఫార్మసీకి వెళ్ళాము. సో అక్కడ ఏడుస్తుంటే ఇది తీయించాము. అభికి కార్ తీస్తుంటే మోక్ష ఊరికే ఉండదు కదా, మోక్ష కూడా స్లైమ్ తీయించాము. సో అక్కడ కూడా మళ్ళీ అభి కన్ఫ్యూజ్ అయ్యాడండి. ఆ క్లిప్స్ ఎన్నిసార్లు చూసినా ఫన్నీగానే అనిపిస్తుంది మాకైతే. సో మీ అందరు కూడా అభి క్లిప్స్ మోక్ష క్లిప్స్ ఎక్కువ పెట్టమని అడుగుతున్నారు కదా, సో అందుకే అది కూడా యాడ్ చేస్తాను. చూడండి, మోక్ష ఏమో ఆ స్లైమ్ని తీసుకొని సాగదీసి చంపేస్తూ ఉంటుంది. చూడడానికి మనకే చిరాకు వస్తుంటుంది, కానీ తను మాత్రం నాకు ఇష్టం అమ్మ అంటుంది. ఏమన్నా అంటే దాన్ని నేను ఆపలేను, ఎప్పుడు తగ్గుతుందో ఏమో అర్థం కాలేదు వాళ్ళ పిచ్చి మాత్రం. మోస్ట్లీ ఇలానే ఉంటారు కదా, అబ్బాయిలకేమో కార్ల పిచ్చి, ట్రక్కుల పిచ్చి ఇవి ఎక్కువ ఉంటాయి, అమ్మాయిలకేమో బార్బీ డాల్స్ పిచ్చి ఇవే ఉంటాయి కదా. మోక్షకి బార్బీ డాల్స్ అండ్ స్లైమ్స్ ఇస్తే ఇంకా అన్నం పెట్టకున్నా సరే అలానే ఆడుకుంటూనే ఉంటుందండి, అంత పిచ్చి తనకు. సో ఇంకా పదండి ఆ క్లిప్స్ చూపిస్తాను మీకు. వద్దా కారు? ఇదొద్దా? అబ్బో స్పోర్ట్స్ కార్. అది బాగాలేదా? అది బాగాలేదా? వింటేజ్ కార్. అత్త అమ్మ నాకే షాక్ ఇచ్చ కొడుకు.
రెండు తీసి ఒకటి దాని పోలీస్ కార్ వద్దా? పోలీస్ కార్ తీసుకో, అది తీసుకెళ్ళి. పోలీస్ కార్ లేదు కదా, ఇది తీసుకో. పోలీస్ కార్ తీసుకో. అబ్బో ఈ కలర్ బాగుంది చూడబ్బు, సూపర్ ఉంది అబ్బు. కంపండి. అబ్బో ఇది బాగుంది అబ్బు. అద్దా 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 అద్దా. పోలీస్ కార్ బాగుంది లేదా? పిచ్చి పోలీస్ కార్ అంటే ఇద్దా పదరా, డబ్బులు లేదు అందా. చాలా నువ్వేం తీసుకున్నావు మేడం? సరే It has instructions in the back. ఓకే. చూసారా ఎలా అల్లరి చేస్తున్నారో? మొత్తం షాప్ మొత్తం కావాలంటాడు అభిని వదిలిపెడితే. మోక్ష ఏమో టాయ్స్ సెక్షన్ మొత్తం తనదే అంటుంది. సో తర్వాత ఇదేంటంటే మోక్ష స్కూల్లో ఇచ్చారు పేరెంట్స్ షౌట్ అవుట్ హోంవర్క్ అంట. అంటే దీన్ని మేము హోంవర్క్ చేసి పంపివ్వాలి. అదే నేను చేస్తున్నాను. ఏంటంటే ఒక మెగా ఫోన్ ఉంటుంది కదా, అది డ్రాయింగ్ ఇచ్చారు. దాంట్లో కలరింగ్ చేసి మధ్యలో రేపు పిల్లలకు ఒక టెస్ట్ ఉందన్నమాట. అది న్యూయార్క్ స్టేట్ మొత్తం ఉన్నాయన్నమాట ఆ టెస్ట్లు. సో దానికోసమని మధ్యలో పిల్లలకి ఇన్స్పిరేషన్గా కొన్ని వర్డ్స్ రాసి పంపించమన్నారనమాట, దానికి కలరింగ్ చేసి. సో అదే నేను చేస్తున్నాను. అండ్ నేనేం చేశానంటే, ఏం రాశానంటే, వీ బిలీవ్ ఇన్ యూ, కీప్ అప్ ద గుడ్ వర్క్ మోక్ష అని రాసి పంపించాను. ఇదేంటంటే రేపు స్కూల్లో ఎగ్జామ్ రాసేటప్పుడు ఇన్స్పిరేషనల్ వర్డ్స్గా ఇవి కూడా పెడతారంట, మదర్ అండ్ ఫాదర్ రాసి పంపించినవి. సో అందుకే అదే రాశాను. చాలా సింపుల్గా రాశాను, బట్ మోక్ష అర్థం చేసుకుంటుంది. అండ్ ఈ వ్లాగ్ మొత్తం మీకు అభి మోక్షల క్యూట్ క్యూట్ మాటలు ఆటలతోనే సరిపోతుందండి. ప్లీజ్ బోర్ అనిపిస్తే స్కిప్ చేసేయండి. లేదు మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా చాలా చాలా క్యూట్ కన్వర్జేషన్స్ ఉన్నాయండి. అవన్నీ ఒకే వ్లాగ్లో చూపించానంటే చాలా లెంతీ అయిపోతుంది. ఇప్పుడైతే కొన్ని చూపిస్తాను, చూసేసేయండి. ఎక్కడెందుకు కొడతావు అక్క? అక్క తిక్క చేస్తారా? ఏం చేస్తుంది అక్క? స్లైమ్ ముట్టుకుంటుందా? చెప్పు, స్లైమ్ ముట్టుకోవద్దు గలీజను. ఇక్కడ నుంచి చెప్పు, నువ్వు ఆవేశపడద్దు ప్లీజ్. ప్లీజ్ కొంచెం కూల్గా చెప్పు ప్లీజ్. చూడు వాడు అంతా మంచిగా చెప్తున్నాడు. ఇంకా కొద్ది రోజులు ఆడుకొని ఏదైనా చేస్తాను నీతో. ఓకే పడేనంట, పడేయి. పడైపోతే పడైపో, పడైపో. పడేసిందా లేదా అబ్బు? పడేయమను త్వరగా. ఇంకా పడేస్తుందా? పడేసిందా? నో షీ డిడ్ంట్. చూడు అదిగో అదిగో. చిచ్చి చెప్పు, అలా తిక్కవన్నీ పట్టుకోవద్దను. నువ్వు నీ కార్స్ ముట్టుకుంటూ ఉన్నావు కదా, నేను నోనా? నా కార్స్ అంటే ఇష్టం లేదు, నేను నోనా? నిన్నొచ్చి స్లైమ్తో కొడతా. చాలు ఆపండి ఇంకా. స్లైమ్ చాలా స్టిక్కీగా ఉంటుంది, జాగ్రత్త. అబ్బునో కొంచెం ఏంటి గుడ్ జాబ్, అన్ని పగలగొట్టేస్తున్నాడు. ఎత్తిపెట్టుకో. పగలగొట్టద్దు, తప్పు కదా. అన్ని పగలగొట్టు, నీ గుండు పగలగొట్టేస్తా నేను. ఏంటి బాగా వచ్చింది. కృష్ణ మళ్ళీ ట్రై చేస్తా. పీకుతూనే ఉండు దాన్ని. అదేం ఆనందం నాన్న నీకు. ఇష్టం. ఏం నీ ఇష్టం?
Let it go. Let it go. I can't hold it back anymore. Let it go. Let it go. Just slam the doors. Here I stand. Here I stand. Let the storm rage on. The cold doesn't bother me anymore. సో కొంచెమా సో ఇంతటితో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసేయచ్చు కదా అబ్బు. కదు. So thank you so much for watching. Have a great day. Bye. See you again. See you again. See you again.